ఉండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం కారణంగా శ్రీశైలం రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాలివాన బీభత్సానికి చర్లపల్లి రైల్వే టెర్మినల్లో రేకులు కూలిపోయాయి. దక్షిణ భాగం వైపు కొత్తగా నిర్మించిన ప్రమాద ముఖద్వారం టూఫింగ్ షీట్లు కింద పడిపోయాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల ప్రధాన ముఖద్వారం పైకప్పు భాగాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం ప్రమాదం తప్పింది. రైల్వే పోలీసులు, స్టేషన్ సిబ్బంది ప్రయాణికులకు అప్రమత్తం చేశారు. అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజస్థాన్లోని భారత్ పాక్ సరిహద్దుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఒక పాక్ రేంజ్ను అదుపులోకి తీసుకుంది. సరిహద్దు దాటి అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పట్టుకున్నట్టు తెలియజేసింది. అయితే పొరపాటున బార్డర్ దాటి వచ్చాడా లేక ఉద్దేశపూర్వకంగానే చొరబడ్డాడా అనే వివరాలపై అధికారులు పాక్ సైనికుడిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత సరిహద్దు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎల్ఓసి వద్ద ఉన్న పరిస్థితి ఇక్కడ లేదు అనే ఉద్రిక్తతల వేళ చొరబడిన జరగడంతో ఆందోళన నెలకొంది. కాగా పాక్ రేంజ్లో సైతం కొద్ది రోజుల క్రితం సరిహద్దు దాటిన ఓ జిఎస్ఎఫ్ జవాన్ను తమ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఫ్లాగ్ మీటింగ్ జరిపినప్పటికీ బీఎస్ఎఫ్ జవాన్ను ఇంకా పాక్ విడిచిపెట్టలేదు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి అనుమానితుల్లో ఒకడు చెన్నై కొలంబో విమానంలో ఉన్నాడనే సమాచారం మేరకు విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు శ్రీలంకన్ ఎయిర్లైన్స్ తెలిపింది. ఈ విమానాశ్రయ సంస్థ విమానం చెన్నై నుంచి కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయానికి శనివారం ఉదయం 11:59 చేరుకుంది. ఉగ్రదాడి దీనిలో ఉన్నట్లు చెన్నై ప్రాంతీయ నిర్మాణ కేంద్రం నుంచి సమాచారం రావడంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు ఆ విమానం రాగానే విస్తృతంగా సోదాలు నిర్వహించారు. క్షుణ్ణంగా తనిఖీ చేసి 6 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ కుమారుడి ప్రేమ వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తల్లిదండ్రులు నడి రోడ్డుపై వారిని చితకబాదారు. రోహిత్ అనే యువకుడు తన స్నేహితురాలితో కలిసి న్యూడిల్స్ తింటుండగా అదే సమయంలో అక్కడికి చేరుకున్న రోహిత్ తల్లిదండ్రులు కుమారుడి ప్రేమ వ్యవహారం నచ్చకపోవడంతో ఒక్కసారిగా వారిద్దరిపై దాడికి దిగారు. 2వీలర్పై తప్పించుకునే ప్రయత్నం చేయగా యువతి జుట్టు పట్టుకుని లాగడం వీడియో రికార్డ్ అయింది. అక్కడున్న స్థానికులు, బాటసారులు వారిని విడదీసేందుకు ప్రయత్నం చేయగా వీడలేదని తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇరు పక్షాల పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించడంతో పాకిస్తాన్పై భారత్ కఠిన వైఖరి అవలంబిస్తున్నది. ఇందులో భాగంగానే ఆ దేశంపై పలు ఆంక్షలు విధించింది. తాజాగా పాకిస్తాన్ షిప్లు భారత జలాలతో పాటు పోర్టులోకి ప్రవేశించడాన్ని నిషేధించింది. పోర్టులు, షిప్పింగ్లు, జలమార్గాలు మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ జెండా కలిగిన ఓడలను భారతదేశంలోకి ఏ పోర్టులోకి ప్రవేశించకూడదని అనుమతించబోదనింది. అలాగే జాతీయ షిప్లు పాకిస్తాన్లోని ఏ పోర్టును సందర్శించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వెంటనే ధ్వంసం చేస్తామని అన్నారు. అయితే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్ని రాజేస్తోంది. విజయవాడ జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. తన కాళ్ళు వాచిపోవడంతో పాటు అనారోగ్యంగా ఉందని వంశీ చెప్పడంతో జైలు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనకు గుండె సంబంధిత టెస్టులతో పాటు బ్లడ్ టెస్టులు ఆసుపత్రి సిబ్బంది చేశారు. వైద్య పరీక్షల అనంతరం వంశీని తిరిగి తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విజయవాడ జైలులో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. తన కాళ్ళు వాచిపోవడంతో పాటు అనారోగ్యంగా ఉందని వంశీ చెప్పడంతో జైలు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనకు గుండె సంబంధిత టెస్టులతో పాటు బ్లడ్ టెస్టులను ఆసుపత్రి సిబ్బంది చేశారు. వైద్య పరీక్షల అనంతరం వంశీని తిరిగి తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో దొంగలు హల్చల్ చేశారు. కల్వకుర్తి పరిసర గ్రామాల్లో ఎవ్వరూ లేని సమయంలో వాహనాలు చోరీకి పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు దొంగలను పట్టుకున్నారు పోలీసులు. 2,50,000 నగదుతో పాటు చోరీలకు ఉపయోగించిన కారు, 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో చోరీలకు సంబంధించిన అనేక ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫిర్యాదును పరిశీలించి దొంగలను పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అన్నారు. గౌరవనీయులైనటువంటి జిల్లా ఎస్పీ శ్రీ వైభవ్ గైక్వాడ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ కల్వకుర్తి శ్రీ పల్లె వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో అడుగట్టినటువంటి నేరస్తుడైనటువంటి యాదగిరి మరియు అతనితో పాటు మరో 2 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. గత నెల ఏప్రిల్ 21 రోజు తుర్కలపల్లి గ్రామంలో జరిగినటువంటి హౌస్ బ్రేకింగ్లో ఇటీ నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇటీ హౌస్ బ్రేకింగ్ మనకు సాయిలు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. ఇటీ దొంగతనంలో 5,20,000 రూపాయలు జప్తు చేయడం జరిగింది. అట్టి కేసులో చాకచక్యంగా వ్యవహరించి సిఐ కల్వకుర్తి మరియు ఎస్ఐ మాధవరెడ్డి వారి యొక్క సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి వారిని అన్నిటువంటి సీసీ ఫుటేజెస్ టెక్నాలజీలు ఈ నేరమే కాకుండా మరియు మన కల్వకుర్తి పట్టణంలోని మార్గదర్శి కాలనీలో 15వ తేదీ నాడు జరిగినటువంటి ఇంటి దొంగతనంలో వాళ్ళు కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరియు అదే కాకుండా జనగామ జిల్లాలోని పోలీస్ స్టేషన్లో ఒక బైక్. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆదేశాల మేరకు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి వారిపై చర్యలకు ఆదేశించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాహనదారులు సరైన పత్రాన్ని కలిగి ఉండాలని, లేకుంటే చర్యలు తప్పవని తెలిపారు. వచ్చే జనాభా లెక్కల్లోనూ కులగణనను చేర్చుతామని కేంద్రం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇది మన దేశం సమానత్వం వైపు సాగే ప్రయాణంలో ఒక మార్పుని తీసుకువచ్చే క్షణమని అందులో పేర్కొన్నారు. కులగణన కేవలం డేటా కాదని, అనేక మంది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని రాసుకొచ్చారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కులగణన ఎప్పటికీ ముగిసిపోదని, ఇది సామాజిక న్యాయం వైపు చేసే సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. కులగణన నిర్వహించిన అనంతరం ఆ డేటాను వ్యవస్థాపకత సంస్కరణలు చేయాలనే ఉపయోగిస్తారా, లేదా మునుపటి కమిషన్ల నివేదికల మారగానే ఉంచేస్తారా అని ప్రధానిని ప్రశ్నించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.